సార్క్, SAARC, సార్క్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అంటారు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఫాదర్ ఆఫ్ సార్క్ ఎవరు పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ సార్క్, సార్క్ పితామహుడు. ఫాదర్ ఆఫ్ సార్క్, సార్క్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే జియోరు రెహమాన్. మరి ఈయన కృషి ఫలితం ఈయన యొక్క సలహా మేరకే సార్క్ అనే పదం ఏర్పాటైంది. జియోఆర్ రెహమాన్ని సార్క్ పితామహుడు అంటారు. ఈయన అప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని, అప్పట్లో బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండేవారు సార్. దీన్నే తెలుగులో ఏమంటామంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమైక్య అంటాము. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమైక్య, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమైక్య, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమైక్య అంటే దక్షిణాసియా దేశాలు ఉంటాయి కదా, దక్షిణాసియా దేశాలు ప్రాంతీయ పరంగా సహకారం అందించుకుంటాయనన్న. అది రాజకీయ పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, రక్షణ పరంగా అవ్వచ్చు. ఒక దేశం మరొక దేశం సహకారం అందించుకుంటాయి. సార్క్ ఏర్పాటు, సార్క్ స్టార్టెడ్ ఇయర్ 1985. స్టార్టెడ్ ఇయర్ 1985లో స్టార్ట్ అయింది సార్. 1985లో స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్స్ గమనించండి అన్న. సార్క్ ప్రధాన కార్యాలయము, సార్క్ హెడ్ క్వార్టర్స్, సార్క్ ప్రధాన కార్యాలయము ఎక్కడ నానా అంటాడు. సార్క్ ప్రధాన కార్యాలయం అనేది గమనించవలసిన పాయింట్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అని గుర్తు రావాలి. ఎస్ఆర్ నో ఎస్, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. సూపర్. నెక్స్ట్ వన్, సార్క్లో సభ్య దేశాల సంఖ్య టోటల్ మెంబర్స్. సార్క్లో సభ్య దేశాలు టోటల్ మెంబర్స్ ఎన్ని అంటాడు. 8 దేశాలు ఉన్నాయేమో. నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 8 కంట్రీస్ అనేది నీ మైండ్లో రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్స్ నాన్న. అంటే ప్రజెంట్ కంట్రీస్ అంటే 8 ఉన్నాయి కదా, ఈ 8 చూద్దాం ఏంటంటే అనేది. సరే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎంబీబీఎస్ పెయిన్, PAIN పెయిన్ అంటే ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఒక పెయిన్ వస్తుంది, ఒక స్టమక్ పెయిన్ అవ్వచ్చు, ఒక హార్ట్ పెయిన్ అవ్వచ్చు, ఒక లెగ్ పెయిన్ అవ్వచ్చు. మంచి డాక్టర్, ఒక ఫేమస్ డాక్టర్, ఒక MBBS డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్. ఓకేనా? మనకి పెయిన్ వస్తే ఏం చేస్తాం? ఈ MBBS డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గుర్తు రావాలి. ఓకే, కథ మొత్తం 8 కంట్రీస్ వచ్చాయి. చూద్దాం ఏంటండి అనేది. సరే, ఏమంటే మాల్దీవ్స్ కంట్రీ నాన్న. మాల్దీవులు. భూటాన్, బి మీన్స్ భూటాన్ అని గుర్తు రావాలి. బి మీన్స్ బంగ్లాదేశ్. ఎస్ మీన్స్ శ్రీలంక. పి మీన్స్ పాకిస్తాన్. ఏ మీన్స్ Afghanistan. I means India. N means Nepal గుర్తు రావాలి. N means Nepal. గమనించండి సార్. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ అనేవి సార్క్లో మెంబర్ కంట్రీస్. మన ఇండియా కూడా సార్క్లో ఉంది. నెక్స్ట్ వన్ మనం గమనిస్తే సార్క్ అన్నాం కదా సార్. సార్క్ పాస్ట్ సమిట్, తొలి సదస్సు పాస్ట్ సమిట్ 1985. హోస్ట్ కంట్రీ ఎక్కడ సార్ అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. అంటే హోస్టింగ్ సిటీ ఢాకా, హోస్టింగ్ కంట్రీ బంగ్లాదేశ్.
ఓకేనా సార్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సార్క్లో సార్క్ సెకండ్ సమిట్, సార్క్ సెకండ్ సమిట్ నానా 1986 హోస్టింగ్ సిటీ అయితే న్యూఢిల్లీ అంటే ఇండియా. ఓకేనా సార్, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నానా, ఎందుకంటే మన ఇండియన్లో జరిగింది సెకండ్ సమిట్. ఓకేనా. నెక్స్ట్ వన్, సార్క్ 18 సమిట్, సార్క్ 18 సమిట్, సార్క్ 18 సమిట్ నానా, సార్క్ 18 సమిట్ 2014. ఇది లాస్ట్ సమిట్, మరలా సార్క్ సమిట్స్ కండక్ట్ చేయలేదు. 19 సమిట్ అనేది మనకి 2016 సమయంలో అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరగాలి, కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ప్రజెంట్ సమిట్స్ అనేవి కండక్ట్ చేయలేదు. లాస్ట్ సమిట్ మాత్రం 2014. ఎక్కడ సార్ అంటే కాఠ్మాండు, నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో జరిగింది. నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండ్. వెరీ గుడ్. సార్క్లో ఇండియా మెంబర్షిప్ ఉందా? ఎస్ ఉంది. మరి ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు సార్క్ సమిట్స్, టోటల్ సార్క్ సమిట్స్ ఇండియా అంటే మొత్తం 3 టైమ్స్ నానా. మన ఇండియాలో మొత్తం 3 సమిట్ జరిగాయి. ఫస్ట్ సమిట్ 1986 జరిగింది, సెకండ్ వన్ 1995 అండ్ థర్డ్ టైము 2007లో మన ఇండియాలో కండక్ట్ చేస్తాం సార్. ఓకేనా, గమనించండి. 1986 అంటే బెంగళూరు అంటే కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. 1995 న్యూఢిల్లీ, దేశ రాజధాని న్యూఢిల్లీ. 2007 కూడా న్యూఢిల్లీ. అండ్ ఢిల్లీ యొక్క అసెంబ్లీ స్థానాలు 70. మన ఎర్రకోట, జామా మసీదు, తీహార్ జైలు ఇవన్నీ న్యూఢిల్లీలో ఉన్నాయి. అంటే స్టాండర్డ్ జీకే పర్పస్ చెప్పుకుంటున్నాం. ఇవి సార్క్ సమిట్స్ గురించి. ఓకేనా సార్. నెక్స్ట్ సమిట్కి వెళ్దాం. మరి నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ సమిట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, బిమ్స్టెక్. BIMSTEC బిమ్స్టెక్. బిమ్స్టెక్ అంటే గుర్తు రావాల్సిందనా, దీంట్లో ఉంది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది గుర్తు రావాలి సార్. అంటే బంగాళాఖాత తీర ప్రాంతాన్ని ఆనుకున్న కొన్ని దేశాలు, ఆనుకొని ఉన్న కొన్ని దేశాలు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, రక్షణగా అన్ని విధాలుగా. నెక్స్ట్ వన్ టెక్నాలజీ పరంగా కోఆపరేషన్, సహకారం అందించుకోవడానికి ఒక కూటమి ఫామ్ అయింది, గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి. దాన్నే బిమ్స్టెక్ అంటారు. బిమ్స్టెక్ ఫార్మేషన్ అన్న 1997. దీని హెడ్ క్వార్టర్స్ నానా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. సార్క్ హెడ్ క్వార్టర్స్ అయితే నేపాల్ రాజధాని కాఠ్మాండు, బిమ్స్టెక్ అయితే మాత్రము బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అని గుర్తు రావాలి. దీంట్లో సభ్య దేశాలు నెంబర్ ఆఫ్ కంట్రీస్ సభ్య దేశాలు నానా 7 అని గుర్తు రావాలి. సార్క్లో అయితే 8, ఇక్కడేమో 7. సార్క్లో ఇండియా మెంబర్షిప్ ఉంది, దీంట్లో కూడా ఇండియాకి మెంబర్షిప్ ఉంది. చూద్దాం ఏంటనేది. ఇందాక మనకి సార్క్ అంటే ఏం చెప్పాం, కోడు ASAARC. సార్క్ అంటే ఎంబీబీఎస్ పెయిన్ అని చెప్పుకున్నాం. పెయిన్ మనకి ఏదైనా పెయిన్ వస్తే ఒక మంచి డాక్టర్, బెస్ట్ డాక్టర్ కన్సల్ట్ చేస్తాము. ఎంబీబీఎస్ డాక్టర్. పెయిన్ అంటే ఎంబీబీఎస్ పెయిన్ పెట్టుకున్నాం. బిమ్స్టెక్ మాత్రము
7 కంట్రీస్ కదనా. దీని కోడ్ ఏంటంటే ఫర్ సపోజ్ మన ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎంబీబీఎస్ సీట్ నీట్ అని పిలుస్తాం. నీట్ మన ఎన్ఈఈటీ అంటాం. ఇక్కడ మన కోడ్ సింపుల్గా పెట్టుకుందాం. ఎంబీబీఎస్ నీటే పెట్టుకుందాం. నీట్ ఎన్ఐటి ఇలాగా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎం అంటే ఇక్కడ ఏమో సార్క్లో ఎం మీన్స్ మాల్దీవ్స్. ఇక్కడ బిమ్స్టెక్లో ఈ ఎం మీన్స్ మయమ్నార్. ఈ మయమ్నార్ పాత పేరే బర్మా అని పిలుస్తారు. మయమ్నార్ ఓల్డ్ నేము బర్మా. ఎస్ఆర్నో ఎస్. నెక్స్ట్ భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇండియా, దిస్ లాస్ట్ వన్ థాయిలాండ్. ఎస్ ఆర్ నో ఎస్. ఇవి బిమ్స్టెక్ కంట్రీస్ నానా. నెక్స్ట్ ఇప్పుడు బిమ్స్టెక్ సమిట్స్ మాట్లాడదాం. బిమ్స్టెక్ సమిట్స్ కూడా ఒక 3 years 4 years వన్ టైం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ బై యాన్యువల్ ఎక్సర్సైజ్ కాదు, ట్రై యాన్యువల్ ఎక్సర్సైజ్ లాంటిది. ట్రై యాన్యువల్ సమిట్ లాంటిది నాన్న. మరి బిమ్స్టెక్ BIMSTEC బిమ్స్టెక్ పాస్ట్ సమిట్ 1997లో ఫామ్ అయింది. ఇది ఫామ్ అయింది కానీ పాస్ట్ సమిట్ మాత్రము 2004 నాన్న. 2004. ఓకేనా. బిమ్స్టెక్ పాస్ట్ సమిట్ 2004లో జరిగింది సార్. ఎక్కడంటే బ్యాంకాక్ మీన్స్ థాయిలాండ్. నెక్స్ట్ బిమ్స్టెక్ సెకండ్ సమిట్ 2008 సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో జరిగింది నాన్న. న్యూఢిల్లీ. ఓకేనా సార్, న్యూఢిల్లీ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్ బిమ్స్టెక్ 6th సమిట్ 6వ సదస్సు 2025 ఏప్రిల్లో జరిగింది. 2025 ఏప్రిల్ 4th ఎగ్జాక్ట్లీ అయితే ఏప్రిల్ 4th. సార్క్ 6th సమిట్. ఇంకా అప్కమింగ్ 7th సమిట్ 2028 జరిగే అవకాశం ఉంది. ఇంకా మనకి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు నాన్న. 6th సమిట్ ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్. ఇది కూడా బ్యాంకాక్ అని గుర్తు రావాలి. థాయిలాండ్. వెరీ వెరీ ఇంపార్టెన్స్. ఇది బిమ్స్టెక్ సమిట్స్ ఇంపార్టెన్స్. బిమ్స్టెక్ ప్రజెంట్ బిమ్స్టెక్ యొక్క సెక్రటరీ జనరల్గా బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే ఇంద్రామణి పాండే వర్క్ చేస్తున్నారు. ఇంద్రామణి పాండే ఈయన మన ఇండియానే బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నారు. అప్కమింగ్ ఎవరైనా చేంజ్ అవుతే మీరు యాడ్ చేసుకుంటారు సార్. వేరేనా. నెక్స్ట్ వన్ మరొక సమిట్ సదస్సులు సమావేశాల్లో మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సమిట్ నాన్న. నెక్స్ట్ సమిట్ హెడ్ పెట్టుకోండి. కాఫ్ అని పిలుస్తారు. COP దీన్ని కాఫ్ అంటాము. ఇది ఒక వాతావరణ మార్పుల సదస్సు అంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఫర్ సపోజ్ గ్లోబల్ వార్మింగ్, ప్రపంచ దేశాలు భూతాపం, ఉష్ణోగ్రతలు పెరిగి గ్లేసియర్స్ లాస్ అవుతున్నాయి, మంచు పర్వతాలు ఆవిరైపోతున్నాయి, సరస్సులు సముద్రాలు కంప్లీట్గా మనకు ఆవిరైపోతున్నాయి, గ్లేసియర్స్ లాస్ అవుతున్నాయి. దీనికి కారణము భూతాపం, వేడెక్కువైందన. దీనికి మెయిన్ రీజన్స్ గ్లోబల్ వార్మింగ్, మానవుడు వాడుతున్న వినాశకరమైన కర్బన ఉద్గారాలు, బొగ్గు పులుసు వాయువు కానీ పెట్రోలియం డీజిల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. ఈ సందర్భంలో మనమే మన ప్లాస్టిక్ని కూడా ఎక్కువ ఉపయోగిస్తున్నాం, మన పరిసరాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. కర్బన ఉద్గారాలను తగ్గించండి, వాతావరణంలో మార్పులు తీసుకురండి అని, భూతాపం వేడిని తగ్గించాలి అంటే ఉష్ణోగ్రతల్లో కొన్ని చేంజెస్ రావాలి, టెంపరేచర్ని తగ్గించాలనే ఉద్దేశంతో
ఒక కాఫ్ అనే సమిట్ని అంతర్జాతీయ సదస్సు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాల యొక్క ఆధ్వర్యంలో ఈ సమిట్ని కండక్ట్ చేస్తున్నారు. మరి కాఫ్ అనే సమిట్ని ఎవరు నిర్వహిస్తారు? దీనికి ఫౌండర్, నిర్వహించే సంస్థ, కాఫ్ అనే సమిట్ నిర్వహించే సంస్థ వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNFCCC. UNFCCC. సరే, UNFCCC అంటే గమనించవలసింది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటే ఒక సమావేశము. దీంట్లో మీనింగ్ ఉంది క్లైమేట్, వాతావరణంలో, చేంజ్ అంటే మార్పులు తీసుకురావడానికి ఒక సమావేశము, ఒక అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ దేశాలు అనుమతితో ప్రపంచ దేశాలు ఏం చేయాలి? అన్ని దేశాలు కూడా ఇంక్లూడింగ్ ఆయా దేశాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించాలి అంటే డీజిల్కి బదులుగా రిన్యూవబుల్ సోర్స్ సోలార్ ఎనర్జీని ఉపయోగించండి. సోలార్ బస్సులని పెట్రోలియం బస్సులు కాకుండా ప్రధానంగా సోలార్ బస్సులు కానీ సోలార్ ఎనర్జీతో నడిచే ఒక వెహికల్ని వాడండి. ఎంతైనా పర్యావరణంలో మార్పులు తీసుకురావచ్చని ఆయా దేశాలతో ఒక ఒప్పందం జరుగుతుందన్న. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇంతకీ కాఫ్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. మళ్ళీ చెప్తున్నా, కాఫ్ అంటే వాతావరణ మార్పుల సదస్సు. వాతావరణంలో మార్పులను తీసుకురావడానికి ఏర్పాటు చేసే ఒక అంతర్జాతీయ సంస్థ సార్. మరి ఎప్పుడు ఏర్పాటైంది? స్టార్టెడ్ ఇయరు 1995. ఈ సంస్థని ప్రారంభించిన సంవత్సరము 1995. కాఫ్ హెడ్ క్వార్టర్స్, కాఫ్ ప్రధాన కార్యాలయము బాను నగరము అంటే జర్మనీ దేశంలో ఉంది సార్. జర్మనీ దేశంలో ఉంది బాను నగరము. జర్మనీ దేశం అనేది గుర్తు రావాలి. వెరీ ఇంపార్టెంట్. దీంట్లో సభ్య దేశాల నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 197+1 అంటే 197 దేశాలు ఒక యూనియన్. ఆ యూనియన్ నేము యూరోపియన్ యూనియన్ అంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ 27 కంట్రీస్ ఒక యూనియన్ అని గుర్తు రావాలి సార్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కాఫ్ సదస్సు. కాఫ్ ఫస్ట్ సమిట్ తొలి సదస్సు. కాఫ్ ఫస్ట్ సమిట్ అంటే ఏదైనా ఒక సదస్సు ఒక కంట్రీలో హోస్టింగ్ ఇస్తే రిమైనింగ్ కంట్రీస్ కూడా అటెండ్ అవుతాయి సార్. తొలి సదస్సు 1995. సిటీ నేము బెర్లిన్లో జరిగింది సార్. బెర్లిన్ ఏ కంట్రీలో ఉంది? జర్మనీ దేశంలో ఉంది సార్. జర్మనీ దేశంలో ఉంది అనేది గుర్తు రావాలి. ఎస్ఆర్నో ఎస్. నెక్స్ట్ వన్, కాఫ్ 8వ సదస్సు 8th సమిట్. ఇది వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ అంటే మేజర్గా మన ఇండియాలో జరిగి ఉంటుంది. 2002 కాఫ్ 8th సమిట్. కాఫ్ 8వ సదస్సు 2002 2002 న్యూఢిల్లీ ఇండియా అనేది ఈ మైండ్లో రావాలి సార్. వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? నెక్స్ట్, ఈ 2002 అని గుర్తు రావాల్సింది బయోడైవర్సిటీ యాక్ట్. వరల్డ్ బయోడైవర్సిటీ యాక్ట్, ప్రపంచ జీవ వైవిధ్య చట్టము 2002. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం వరల్డ్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002. వరల్డ్ బయోడైవర్సిటీ డే May 22 ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్, కాఫ్ 29 సమిట్ 29వ సదస్సు 2024 ఏ సిటీలో జరిగింది? బాకు అనే సిటీ, బాకు అనే నగరం ఎక్కడుందనో అజర్బైజాన్. ఫస్ట్ సిటీ నేమ్ రాస్తున్నాను. ఆ సిటీ ఎక్కడుంది? బాకులో ఉంది. ఏ దేశం అంటే అజర్బైజాన్ అనేది మీ మైండ్లో రావాలి సార్. ఎస్ఆర్ను ఎస్. నెక్స్ట్, కాఫ్ 30 సమిట్. కాఫ్
30వ సదస్సు 2025 సిటీ నేము బేలెమ్ అంటే ఎక్కడుంది సార్ అంటే బ్రెజిల్ దేశంలో ఉంది. బ్రెజిల్ దేశంలో ఉంది సార్. బ్రెజిల్ దేశంలో వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అను. నెక్స్ట్ కాఫ్ 31 సమిట్ 2026 ఓకేనా సార్. ఎక్కడ సార్ అంటాడు మోస్ట్ ఇంపార్టెంట్ టర్కీ దేశం ఇది. నగరం అంటే అంత్యాల టర్కీలో ఉంది సార్. టర్కీ. నెక్స్ట్ వన్ కాఫ్ 32nd సమిట్ 2027 హోస్టింగ్ సిటీ అంటే మనకి గుర్తు రావాలి నెక్స్ట్ అడిస్ అబాబా అంటే ఇథియోపియా క్యాపిటల్ ఓకేనా సార్. ఇవి మనకి ప్రధానంగా కాఫ్ సమిట్స్ వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగే సదస్సులు ఓకేనా సార్. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున జరుపుకునే లింక్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మనకు ప్రధానంగా సమిట్స్, నెంబర్ ఆఫ్ సమిట్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకు కావాల్సిన సమిట్స్ మీకు తీసుకుంటే చాలు. బ్రిక్స్ 1, సార్కు, బిమెస్టెక్, కాఫ్, నాము, G7, G20 ఓకేనా సార్. ఆల్ ద బెస్ట్.